హలో అండి. ఇవాళ అసలు క్యాన్సర్ అంటే ఏంటో చూద్దాం. నార్మల్‌గా మన బాడీలో చాలా మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మన బాడీలో ఒక చెక్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. కరెక్ట్ రీతిలో ఇవి డివైడ్ అవుతున్నాయా లేవా? సో ఇవన్నీ కంట్రోల్ చేసేది జీన్స్ ఇన్‌సైడ్ ద సెల్. సో ఈ జీన్స్‌లో గనక మనకేమైనా మ్యుటేషన్స్ అయ్యాయనుకోండి. మ్యుటేషన్స్ అంటే అవి చాలా కారణాల వల్ల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, మనం ఏవైతే కాజెస్ ఆఫ్ క్యాన్సర్ అనుకుంటున్నామో ఇవన్నీ కూడాను ఈ జీన్స్ విచ్ ఆర్ కంట్రోలింగ్ ద సెల్ ప్రాలిఫరేషన్ ఆ జీన్స్ని మ్యూటేషన్ చేస్తాయి. మ్యూటేషన్ చేసినప్పుడు సెల్స్ ఇంకా వాటికంతా అవి అన్కంట్రోల్డ్గా ప్రాలిఫరేట్ అయిపోతాయి అన్నమాట. సో వాటికి ఒక చెక్ పాయింట్ అంటూ ఉండదు. సో అన్కంట్రోల్డ్ ప్రాలిఫరేషన్ వల్ల ఒక్క సెల్ కాస్త అక్కడే పెద్ద గడ్డయి మాస్ అయ్యి కూర్చుంటుంది. లోకల్గా ఎక్కడైతే మొదలవుతుందో ఫస్ట్ లోకల్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఆ కణాలు అక్కడి నుంచి రక్తస్రావంలో కలిసి దూరంగా వెళ్ళి డిస్టెంట్ స్ప్రెడ్ అంటే వేరే అవయవాలకు కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఉదాహరణకి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, సర్విక్స్ దగ్గరే స్టార్ట్ అవుతాయి ఫస్ట్ అబ్నార్మల్ సెల్స్ అన్నవి. అక్కడి నుంచి అవి లాటరల్గా సర్విక్స్కి బయట ఇంకా పారామెట్రియం అంటాము, ఆ సర్విక్స్కి సంబంధించిన ఫ్యాట్ లింఫ్ నోడ్స్ ఉంటాయి, అక్కడ స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి ఇంకా రక్తస్రావంలో కలిసి లింఫ్ నోడ్స్ ఊపిరితిత్తులకి బ్రెయిన్కి వాటికి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు అన్నమాట.